ఎంతో రుచిగా ఉండేటువంటి పన్నీర్ గ్రేవీ మసాలా విత్ ఓట్స్ రోటీ అండి. అది ఎలా చేస్తున్నాను ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పన్నీర్ గ్రేవీ మసాలా కోసం బాణాలు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 2 పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక ఆనియన్ స్లైసెస్ గా కట్ చేసుకుంది, వెల్లుల్లో ఒక 7-8, అదేవిధంగా అల్లం ముక్కలు, తర్వాత పుచ్చగింజలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. దీని అంతటిని మంచిగా ఫ్రై అవనిస్తున్నాను. ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలు చీలికల్లో కట్ చేసుకుని అది వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకుని చక్కగా అది మగ్గనిస్తున్నాను. ఈ లోపు పన్నీర్ ని నేను ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ లోపు గ్రేవీ చక్కగా మనకు మగ్గిపోయింది. ఈ విధంగా పేస్ట్ లాగా చేసేసుకున్నాం. దాన్ని చల్లారిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి. బాణంలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం, టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, అదే విధంగా హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసేసుకుని అది ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకున్నాము. కొంచెం కరివేపాకు వేసుకున్నాము. మిక్సీ జార్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని ఒక గ్లాసు అది వేసేసుకున్నానండి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని అది కొంచెం ఇట్లా బాయిలింగ్ వచ్చినప్పుడు మనం పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసేసుకుంటాము. పుచ్చగింజల ప్లేస్ లో మీరు కాజు కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాజు యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొన్ని క్యాలరీస్ మనకి యాడ్ అయిపోతాయి కదా. మీకు ఇష్టమైన వాళ్ళు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఈ విధంగా చక్కగా మనకి మగ్గిపోయి ఈ విధంగా దగ్గరికి అవుతున్నప్పుడు కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ తీసుకుని చేతితో జస్ట్ ఇలా కొంచెం నలిపినట్టు చేసుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్ని ఎన్హాన్స్ అవుతాయి అనమాట. అది వేసుకుని ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో చక్కగా మగ్గనేస్తామండి. ఎంత బాగుంటుందోనండి, చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్కి కానీ, ఉల్కాకి కానీ, నాన్కి కానీ, అదేవిధంగా బగారా రైస్కి కానీ మనము దేనికైనా సర్వ్ చేసుకోవచ్చు ఈ కర్రీని. ఇంకా రోటీ కోసం నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ ఆట అంటే ఓట్స్ పౌడర్ని కూడా తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మార్కెట్లో ఓట్స్ సంబంధించిన ఈ చపాతీ పిండి కూడా అందుబాటులో ఉంది మనకి. హెల్త్ కాన్షియస్ గా ఉన్న వాళ్ళు చక్కగా ఇది యూజ్ చేసుకోవచ్చు. నేను అదొక పార్ట్ తీసుకుంటే ఇదొక పార్ట్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇంక ఈ రెండిట్లో సరిపడా సాల్ట్ వేసేసుకుని ఈ విధంగా నేను తడుపుని పెట్టేసుకున్నానండి. ఒక ½ నుంచి 1 అవర్ పాటు రెస్టింగ్ వదిలేసి ఇంకా రోటీస్ చేసుకుని తవా మీద చక్కగా 2 వైపులా రెడ్డిష్ బ్రౌన్ కలర్ కి వచ్చే వరకు మనము కాల్ చేసుకోవడమే. ఇవి ఎలా ఉంటాయంటే లైక్ జొన్న రొట్టి టైప్ లో ఉంటుందండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా పన్నీర్ కర్రీ తోటి, మామిడికాయ పికిల్ తోటి, ఆనియన్స్ తోటి సర్వ్ చేస్తే భలే ఉంటుంది. చాలా చాలా స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుందండి. ఎందుకంటే ఓట్స్ లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా.